హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అయితే ఈరోజు మేము సింగు డ్యామ్కి అయితే వెళ్తున్నాము. అయితే ఈరోజు మీకు నేను మొత్తం వివరిస్తాను. అది ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది. ఓన్లీ మా ఊరు నుంచి ఓన్లీ 61 కిలోమీటర్స్ మాత్రమే ఆ సింగు డ్యామ్ అనేది. ఇవి మా స్నాక్స్: ఖర్జూర పండు, పులిహోర, కాకరకాయ చిప్స్, నీళ్ళు, ఇంకా ఇవి 2 గ్రౌండ్ నట్స్ అనమాట. ఇవి స్నాక్స్. కార్ ఇంకా బస్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అయితే బస్సులో వెళ్తే సంగారెడ్డి ఇక్కడ దిగిన తర్వాత సింగూరు బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్ నుంచి మిమ్మల్ని డైరెక్ట్గా సింగూరులోనే దించేస్తారు. అక్కడికైనా మీరు ఆటో తీసుకొని వెళ్ళాలన్నమాట. ఒకవేళ బస్సెస్లో వెళ్తే ఆటోలో ఎక్కితే వాళ్ళే సింగూరు డ్యామ్ కాడ దించుతారు. సింగూరు నుంచి సింగూరు డ్యామ్కి ఓన్లీ 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట సింగూరుకి వెళ్ళడానికి. అయితే అప్పుడు డ్యామ్ అనేది వార్నింగ్స్తో క్లోజ్ చేశారు, ఎందుకంటే వాటర్ లెవెల్ అనేది ఎక్కువ ఉంది. నేను యూట్యూబ్లో చూసాను బోట్ ఎక్కొచ్చు అని, కానీ ఇక్కడ చూస్తే బోట్ ఏం లేదు. మేబీ వింటర్లో ఉండొచ్చు బోట్ అనేది. మేము వాటర్లో దిగేసాం. వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది, ఇంకా క్రొకడైల్స్ ఉంటాయి అన్నమాట. అయితే మాకు పోలీసులు అనేవి వార్నింగ్ ఇచ్చారు. అయితే మేము మళ్ళీ బయటకు వచ్చేసాం. అయితే ఇక్కడైతే వాటర్ చేపలు అనేవి చాలా, ఎవరైతే ఫిష్ లవర్స్ ఉంటారో వాళ్ళైతే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఫిషెస్ అన్నిటివి చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయొచ్చు ఫిష్ అనేది. ఈ తాత ఎండలో కూడా పొలం దున్నుతున్నాడు. సింగూరు డ్యామ్ అనేది వార్నింగ్తో క్లోజ్ చేసారు, కానీ లేకుంటే వెళ్తుంటే ఈ ఫిష్ అయితే దాని బయటికి వచ్చి రోడ్డు మీద స్విమ్మింగ్ చేస్తుంది అనమాట. అయితే తన ఓనర్ వచ్చి తర్వాత బ్యాగ్ తీసుకెళ్లారు. అయితే మళ్ళా సింగూరు నుంచి బస్సు ఎక్కి మళ్ళీ సంగారెడ్డి నుంచి మా ఇంటికి వచ్చేసినాం అనమాట. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో